హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ రివ్యూస్. 3 సినిమాలు రిలీజ్ అయినాయి ఈరోజు. పురుషోత్తముడు, రాయన్, డెడ్పూల్ అండ్ వల్వరిన్. నేనైతే మన తెలుగు సినిమాని ఫస్ట్ చూడాలని చెప్పి పురుషోత్తముడు చూసిన. సో పురుషోత్తముడు రివ్యూ. మూవీ ఎలా ఉందంటే ఇట్స్ అన్ యావరేజ్. అంటే ఇది ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఆల్రెడీ ఈ సినిమాని చాలాసార్లు మనం చూసేసాం. ఎలా ఉంది అనిపిస్తే శ్రీమంతుడు ఉన్న బిచ్చగాడిని కలుపు మిక్స్ చేసి ఒక ఫ్రూట్ జ్యూస్ చేసి మనకి పోసినట్టే అనిపిస్తుంది. ఇంకా అందులో మనం రాజు తరుణ్ చూస్తుంటే కొన్ని ఎలివేషన్స్ కొంచెం ఎక్కువగానే అనిపిస్తాయి. సో ఫైట్స్ అవన్నీ రాజు తరుణ్ ఇమేజ్కి కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. బట్ ఓకే, ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ ఈజ్ టూ బ్యాడ్. నాకు అంత నచ్చలేదు. అన్ని రొటీన్ సీన్స్ రొటీన్గా ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడో చూసినట్టే అనిపించినాయి. సో మీరు శ్రీమంతుడు, బిచ్చగాడు లాంటి మూవీస్ మీరు ఇంతకుముందు చూసుండకపోతే ఇలాంటి జోనర్ మీకు నచ్చినట్టయితే ఈ సినిమా మీకు నచ్చచ్చు. నాకైతే ఇట్స్ అన్ యావరేజ్ మూవీ. డైరెక్టర్ రామ్ భీమన్. దర్శకత్వం ఎలా ఉందంటే ఓకే, ఒక స్టార్ హీరోని డీల్ చేయాల్సిన కథని, అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక స్టార్ హీరోలతో తీసిన కథని తీసుకొచ్చి దాన్నే ఆల్ మిక్స్ అందులోంచి ఇందులోంచి కొన్ని పాయింట్స్ తీసుకొని నేను డీల్ చేయగలను అని డీల్ చేసినట్టు అనిపించింది. బట్ స్క్రీన్ ప్లే మీద చాలా వర్క్ చేయాలి, ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా బోర్ అనిపించింది కొంచెం అక్కడక్కడ. సో అది మీరు కరెక్ట్గా చూసుకొని ఆ రొటీన్నెస్ని కొంచెం పక్క పెడితే ఒక మంచి డైరెక్టర్ అవుతాడు. సో సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది రాజ్ తరుణ్ యాక్టింగ్. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ గారు కొంచెం యాక్టింగ్ కనిపించినట్టు అనిపించింది. అలాగే యాక్టింగ్ కూడా బాగానే చేసినారు. అసలు యాక్చువల్గా ఈ సినిమాకి అంతగా లైమ్ లైట్లో లేదు. ఈ మధ్య వచ్చిన అంతని పర్సనల్ విషయాల వల్ల ఈ సినిమా కొంచెం లైమ్ లైట్లోకి వచ్చి దీనికి ప్రమోషన్స్కి హెల్ప్ అయింది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ హాఫ్ బాగుంది నిజంగా. అంటే ఫస్ట్ హాఫ్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాదు, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. బ్రహ్మానందం గారు ఇట్లా వచ్చి ఇట్లా పోతా ఉంటారు. ఇంకోటి ప్రవీణ్ మాత్రే గారు పాత్ర చేసిన కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. హీరోయిన్ కూడా చాలా అందంగా అనిపించింది. మిగతా వాళ్ళందరూ ఓకే, వాళ్ళందరూ యాక్టింగ్ చాలా బాగానే అనిపించింది. ప్రాబ్లం వల్ల సెకండ్ హాఫ్లో వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే మనకు ఆల్రెడీ చూసేసిన సినిమాలాగా అనిపిస్తుంటుంది. ఇంకోటి విలన్ కూడా అంత పెద్ద స్ట్రాంగ్ విలన్ ఉన్నట్టేం అనిపించదు. సో అవే ప్రాబ్లమ్స్, మళ్ళీ హీరో సాల్వింగ్ ఇదంతా వెరైటీగా ఏం అనిపించదు. క్లైమాక్స్ కూడా అట్లా ఎండ్ అయిపోతూ ఉంటుంది. లాస్ట్లో ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ బాగుంటుంది. అతను చెప్పిన డైలాగులు అవన్నీ కొంచెం ఓకే అనిపిస్తాయి. సో ఓవరాల్గా మీ సినిమా మొత్తం చూసిన తర్వాత నాకైతే ఇట్స్ అన్ యావరేజ్ అనిపించింది. సో సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3. రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.